హాయ్ ఫ్రెండ్స్, మహాశివరాత్రి పర్వదినం వచ్చేసింది. ఫిబ్రవరి 20వ తారీఖున మహాశివరాత్రి పండుగ. ఈ పండుగని పురస్కరించుకొని శివాలయాలు అన్నీ కూడా ఎంతో చక్కగా ముస్తాబవుతాయి. అలాగే తుమ్మలపాలెం గ్రామంలోని శ్రీ కాశీ అన్నపూర్ణ సమేత పంచభూతాత్మిక శ్రీ బాలకోటేశ్వర లింగాల స్వామి వారి దేవస్థానంలో ఆలయ ధర్మకర్తలు 5 రోజుల పాటు కార్యక్రమాల్ని నిర్వహించనున్నారు. కార్యక్రమ వివరాలని పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి మన వీడియోలోకి వెళ్ళిపోదాం. వెళ్లే ముందు రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా వీడియోని పూర్తిగా చూడడం, లైక్ చేయడం, షేర్ చేయడం, మీ ఒపీనియన్ నా కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం వల్ల, స్కిప్ చేయకుండా చూడడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, తుమ్మలపాలెం గ్రామం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం నేషనల్ హైవే 65కి ఆనుకొని ఉంది. తుమ్మలపాలెం జంక్షన్ నుండి స్ట్రైట్ గా మనం వస్తే మనకి తుమ్మలపాలెం ఘాట్ కనపడుతుంది. ఈ తుమ్మలపాలెం ఘాట్ దగ్గరే మనకి పంచముఖ పరమేశ్వరుడు దర్శనమిస్తారు. అలాగే తుమ్మలపాలెం ఘాట్ దగ్గరే శ్రీ కాశీ అన్నపూర్ణ సమేతంగా శ్రీ బాలకోటేశ్వర లింగాల స్వామి వారు కొలువై ఉన్నారు. తుమ్మలపాలెం ఘాట్లో పవిత్ర కృష్ణా నదిలో భక్తులు అందరూ కూడా పవిత్ర స్నానాలని ఆచరించి బాలకోటేశ్వర లింగాల స్వామి వారిని దర్శించుకుంటారు. శ్రీ కాశీ అన్నపూర్ణ సమేత బాలకోటేశ్వర లింగాల స్వామి వారి దేవస్థానంలో ఆలయ ధర్మకర్తలు శ్రీ చెల్లు వెంకటరాజారావు గారు, శ్రీమతి నాగమల్లేశ్వరి దంపతులు, శ్రీ శక్తి అన్నపూర్ణ సేవా కమిటీ, గ్రామస్తులు, గ్రామ పెద్దలు అందరి యొక్క సహాయ సహకారాలతో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని 5 రోజుల పాటు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఆ కార్యక్రమ వివరాలను పోయిన సంవత్సరం ఈ దేవస్థానంలో జరిగినటువంటి పార్వతీ పరమేశ్వరుల కళ్యాణంలో ముఖ్యమైన ఘట్టాలని, అన్న సమారాధన కార్యక్రమాన్ని, రథం ఊరేగింపు కార్యక్రమాన్ని, కోలాట ప్రదర్శనని చూపిస్తూ కార్యక్రమాన్ని ఒక్కొక్కటిగా మీకు తెలియచేస్తాను. మొదటగా మహాశివరాత్రి పర్వదినాన అంటే 26వ తారీఖు ఫిబ్రవరి 2025న బుధవారం తెల్లవారుజామున 4 గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు అభిషేకాలు స్వయంగా పరమేశ్వరుడికి మనమే మన స్వహస్తాలతో చేసుకోవచ్చు. తర్వాత అదే రోజున అంటే మహాశివరాత్రి రోజునే రాత్రి 9 గంటలకి శివపార్వతుల యొక్క కళ్యాణం నిర్వహిస్తారు. ఇరవై 26వ తారీఖు అర్ధరాత్రి 12 గంటలకు ఏకాదశి రుద్రాభిషేకాన్ని నిర్వహిస్తారు. మరునాడు 27 ఫిబ్రవరి 2025 గురువారం నాడు సాయంత్రం 6 గంటలకు గ్రామ వీధుల్లో రథోత్సవాన్ని నిర్వహిస్తారు. అంటే శివపార్వతులను రథంలో ఉంచి కోలాట నృత్యాల నడుమ మేళతాళాలతో గ్రామ వీధుల్లో ఊరేగిస్తారు. మరునాడు 28వ తారీఖు ఫిబ్రవరి 2025 శుక్రవారం నాడు ఉదయం 8 గంటలకి తుమ్మలపాలెంలో ఉన్నటువంటి తుమ్మలపాలెం ఘాట్ నుండి కనకదుర్గమ్మ సన్నిధి వరకు తెప్పోత్సవాన్ని నిర్వహిస్తారు. తర్వాత రోజు అంటే మార్చి 1వ తారీఖు 2025 శనివారం నాడు రుద్ర హోమాన్ని, చండీ హోమాన్ని ఉదయం 8 గంటల నుండి నిర్వహిస్తారు. మార్చి 2వ తారీఖు అంటే ఆదివారం నాడు బాలకోటేశ్వర లింగాల స్వామి వారికి ముందుగా అన్నాభిషేకాన్ని నిర్వహిస్తారు. తరువాత హారతిని అలంకరణ చేసిన తర్వాత 11 గంటల నుండి అన్న సమారాధన కార్యక్రమాన్ని బాలకోటేశ్వర లింగాల స్వామి వారి ఆవరణలో నిర్వహిస్తారు.
ఈ శివరాత్రి నాడు నిర్వహించే కార్యక్రమాలకి అందరూ ఆహ్వానితులే. అందరూ ఆలయాన్ని సందర్శించుకొని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రలు కాగలరు. మీకేమైనా సందేహాలు, సమాచారం కావాలంటే ఆలయ ధర్మకర్తల నంబర్ని సంప్రదించగలరు. మీ అందరికీ నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఒపీనియన్ నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.